ఏదైనా ఒక శాస్త్రం నుంచే కొనబడింది మనకి. ఆ శాస్త్రంలో అది అలాగే పాడాలి అనేది పడుతుంది. అది అలా పాడితేనే ఆ రాగానికి అందం. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏమంటారు? ఎండాకాలం కానీ వానాకాలం కానీ చలికాలం కానీ ఏ కాలమైనా సరే నా ఆజ్ఞ లేనిదే గట్టి పోచ కూడా కదలదు అంటాడు స్వామి. అయితే ఇందాక మనం చెప్పుకున్నాం కార్తీక మాసంలో ఆకాశ దీపాలు పెడుతున్నాము అని. ఎందుకు పెట్టాలి? ఏంటి దాని అంటే పితృదేవతలు పైన సంచరిస్తూ ఉంటారు మన కోసం. వారికి దారి కావాలి, నడవడానికి వారికి దారి దొరుకుతుంది. అందుకని
కోసం ఇక్కడ ఆకాశ రూపం పెరిగింది అని. ఇందాకన్నా వాడి దగ్గర డబ్బు ఉండదు, ఏముండదు, వాడి గుడికి రావాలి, దీపం వెలిగించాలి. వాడిని చీదరిస్తారు, ఏ నువ్వెవరో నేను ఇక్కడ సంబంధం లేదు, నువ్వు డబ్బు కట్టలేదు, దీపం పెట్టొద్దు అంటాము. అతి సులభంగా చేస్తాం, కానీ స్వీకరించిన వాడు ఎలా స్వీకరిస్తారు? అందుకని వేదంలో చెప్తుంది ఏంటంటే వీధిలో ఉన్నటువంటి చెత్తని జమ చేసి అగ్గిపుల్లతో వెలిగించినట్లయితే అది కూడా ఒక జ్యోతి. అంటే అక్కడ కలుషిత వాతావరణం అంతా కూడా పోయి చక్కటి వెలుగు ఏర్పడుతుంది. చెప్తుంది కాబట్టి తల్లిదండ్రులని మరవకూడదు. వారు స్నానం చేస్తే వాళ్ళ బట్టలు పెట్టాలి, వాళ్ళ కాళ్ళు వస్తాలి, వాళ్ళ సేవ చేయాలి, ఒక గంట వారి దగ్గర గడపాలి. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఒక ముద్ద అన్నం కలిపి తినబెట్టాలి. ఎవరు చేస్తున్నారు? ఎక్కడా లేదు. ఇన్ని వేల కార్యక్రమాల్లో ఇన్ని వేల వేదికలు చూస్తున్నారు, చెయ్యొద్దండి అంటే ఇద్దరు కూడా ఎక్కలేకపోతున్నారు, వేల జనం ఉంటున్నారు. అంటే మనం ఎంత దీని స్థితిలో ఉన్నామో చూడండి. అందుకే భగవద్గీత నేను ఇంతకన్నా వారికి కూడా డౌటే, ఎవరు వస్తారో ఎవరు రారో, ఎవరు ఉన్నా లేకున్నా నా ధర్మాన్ని నేను నిర్వర్తించు వెళ్తాను. కాబట్టి ఈరోజు 7,217 వేదిక ఉంది అంటే అది నా అమ్మ దయనే. నేను ఒకరి కోసమో ఇంకొకరి కోసమో తప్పించాను, ఆ భగవంతుడి కోసమే నా ఇబ్బంది. దాని వల్లనే వాడు మాట్లాడే ఒక చిన్న సంగతి. మరి నా దివ్య కార్యక్రమంలో మరొక సంగతి కదా, అమెరికాలో పలుకు తేనెల తల్లి పౌరులు
ప్రశాంతంగా హడావుడి లేకుండా అమ్మకే వినిపిస్తున్నట్టుగా మనం 5 సంకీర్తనలు పూర్తి చేసుకున్నాం. 6వ సంకీర్తన కలిపి పెడుతున్నాం. 6వ సంకీర్తన సింధు భైరవి రాగంలో కలిగేదే నాకు కలిగింది.
కొడుకు కొంచెం పిలిచారు. నేను రానని చెప్పాను. అదేమిటండి నరేంద్ర చౌదరి గారు ఎంత ఉన్నా సరే మీరు చెప్పాను. నేను ఒక దగ్గర మాటించాను, నేను అక్కడ ఉంటాను. చాలా మంది ప్రేక్షకులు లక్షల మంది చూసేది కాదు, ఒక్కడు చూసినా చాలు, అదే నేను ఆనందించేది. వారి పర్మిషన్ తీసుకొని కనీసం స్క్రీన్ పై వేయండి అన్నారంట చౌదరి గారు. మీ ఇష్టం. ఎందుకంటే స్త్రీకంఠంలో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నటువంటి వారిని మనం పిలుచుకోవాలని మన సంకల్పం ఉంటుంది. కానీ అమ్మ అనుగ్రహం లేదు, నేను వెళ్ళను. మీరన్నా ఎవరి ప్రేక్షకులు అయితే ఉంటారో నాకైతే తెలియదు. మరి కార్యక్రమం అంటే అమ్మనే పెద్ద ప్రేక్షకి, అందుకని ఏం కావాలి? మా అమ్మ అంటే చాలా ప్రాణం, ప్రాణం. నాకేమిటంటే లోకంతా కొనలే, మా అమ్మ ఆస్తి పెట్టుకుంటే బాగుండే అని అంటున్నాడు. పొద్దుల 2 తులాల బంగారు లేదు, మా అమ్మ తీసుకొని ఏం చేస్తుంది. ఇలాంటి రోజులు వచ్చేస్తున్నాయి మన భారతావరణం. కానీ అది మన భారత సాంప్రదాయం కాదు. మానదాన్ని చేస్తున్నారు. ఏంటి ఆ విశిష్టత? మాన ఎందుకు వేయాలి, ఎవరి కోసం వేయాలి, దేనికోసం వేయాలి? దానివల్ల మనం ఏం పొందుతున్నాం? అయ్యప్ప కూర్చోండి. ఏదో కన్నా మాస్టర్ అనుకుంటా. వాయిస్తారా కీర్తనలకి? కీర్తనలు కూడా వాయిస్తారా? అయ్యో వాయించి తప్పే ఉంది. నాది ఎంత ఉంటే అంత మంచిది కదా. మరి నా స్మృతి వచ్చేసి బయట పడు. ఓకే మరి ఇప్పుడు పాడి రాగంలో ఆ తల్లికి చాంగు పడాలని సంకల్పన చేద్దాం. Thank you.
ఏ పండు సమర్పిస్తే అది నైవేద్యం అవుతుంది, ఆ పండు సమర్పించడం వల్ల మనం ఏం పొందుతాం అని తెలుసుకోవాలి. ఒకటి, చాలా మంది గుడికి రాగానే ఒక డజన్ పండ్లు తీసుకొస్తారు. అరటి పండు తీసుకురావడం వల్ల కార్యసిద్ధి మాత్రం తప్పకుండా అంబానీ నుంచి మొదలుకొని శ్రీరాములు గారి వరకు అప్పు లేని వాడు ప్రపంచంలో ఏదో రెండు అప్పేట ఉంటుంది. మరి అప్పు తొలగాలి అంటే అరటి గుజ్జు సమర్పించాలి. ఏమండి మా అబ్బాయికి పెళ్ళి 8 ఏళ్ళు అయితే పిల్లలు పుట్టలేదు అని ఒక ఆమె వచ్చారు. అభినందనలు ఏం చేస్తారంటే, ఏమండి లక్ష్మి గారు మా అబ్బాయికి పెళ్ళి 2 ఏళ్ళు కూడా అవ్వలేదండి, 3 సంతానం ఉన్నారు, ఇలా ఎక్కిస్తూ ఉంటారు. అది భరించిన వాళ్ళకి మాత్రమే తెలుసుకున్నారు. మరి ఏం చేయాలి? ఏం చేస్తే పిల్లలు పుట్టాలి? ఎవరిలో ఉంటారు? భార్య భర్తలు ఇద్దరు మనస్ఫూర్తిగా ఒక శుక్రవారం కానీ, ఒక మంగళవారం కానీ, ఒక శనివారం కానీ, ఏదో ఒక 2 కిలోల వంకాయలు సమర్పిస్తే చాలు. అది ఒకటి, ఆవు వంకాయలు పెడితే పిల్లలు పుడతారా? చేసి చూడు. మరి నీ మనసు ఎక్కడుంది? భక్తి. ఇందాక చెప్పాను, 2 తులసి కొమ్మలు అర్పించిన చాలు. నేను వంకాయలు రెజిస్టర్ చేసిన అన్ని చేసినలా నాకు దేవుడు అంటే ఎందుకు వస్తావు? లోపల అంతా కుళ్ళే. కుళ్ళులోని దేవుడు ఎక్కడ వస్తాడండి? కొందరు ఏం లేకుండా ఊరికి దూరంగా అలా వెళ్ళిపోతుంటే కూడా వాడి ఇంటికి దేవుడు ఉంటాడు. వాడు మంచి పనులు చేస్తున్నాడు. ఎలా తెలిసి మంచి పనులు చేస్తున్నాడు? దారి గుండా వెళ్తుంటాను. ఏం పని చేయాలి? ఒక గుంటోడు గుడ్డివాడు కనిపిస్తాడు. ఆ బండి ఆగి వాడిని రోడ్డు దాటించడానికి ఒక సేవ చాలు. ఒక దండం కలిగి 65 వృద్ధులను ఎవరు చూస్తున్నారు? ఎవరు? ఇప్పుడు ఆకాశ దీపం పెరుగుతా ఉంది. ఒక నిమిషం అంటారు, మనం అక్కడ ఎదుగుతాం. పితృదేవతలు ఆకాశ మార్గంలో సంచరిస్తూ ఉంటారు. వాటిని దారి చూపడానికి ఈ ఆకాశ దీపం అనేది కార్తీక మాసంలో మాత్రమే చేస్తారు. ఇది శాస్త్రం. మనకి ఇలాంటి కార్యక్రమంలో 11వ సంవత్సరం కనిపెడుతున్నాం. భక్తితో ఆమెకి సమర్పిస్తే పిల్లలు పుడతారు. అక్కడ భక్తి ప్రారంభం. నీ కిలోల గురించి కాదు లేక
ఇదంతా అర్థమయ్యేది జయరామ్ గారు, ఇదంతా అర్థమయ్యేది నా వాళ్ళు ఎవరు పరాయి చూసుకుంటున్నారు. ఈ విధంగా కలియుగంలో ఇందాక చెప్పుకున్నట్టుగా మనిషి పరివర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. మొన్న అనుకోకుండా నాకు టైం లేక డ్రైవర్ లేక మెట్రోలో రావాల్సి వచ్చింది. ఇక నా పరిస్థితి భగవంతుడికే తెలియాలి. అది ఎక్కాను. అసలు ఇంతే సందండి మనిషికి మధ్యలో. ఎవరికి ఎక్కడ ఏంటో తెలియదు. లక్షల జనం ఉన్నారు అందులో. ఎవరి కాదు వాడు ముక్కులో వైపు, నోట్లో వైపు, చెవులో వైపు. పక్కన ఏమవుతున్నాడో కూడా చూసుకోండి. వాడు ఏమైపోతాడో కూడా చూసుకోండి. ఎందుకండి భావదారిద్ర్యం గబాన్ని నెసిచేసి దిగిపోయా. నా వల్ల అవ్వలే. ఓకే, ఇదొక వింత వాసవి చరిత్ర. మరి ఏం చేద్దాం? మరి సపోర్ట్ పంట పెడితే ఏమవుతుంది? అమ్మవారికి సపోర్ట్ పండుతో నైవేద్యం పెడితే తొందరగా వివాహం జరుగుతుంది. మా వల్ల కాదని మేము చేయలేము. సిస్టమ్ ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. 5 ఏళ్ల పిల్లవాడికి 50 ఏళ్ల పిల్లవాడికి తేడా ఉండదా? 50 ఏళ్ల వాడు అనుభవం లేదు, 5 ఏళ్ల పిల్లవాడు అనుభవం లేదు. కానీ ఇప్పుడు అదే పేరుతో 5 ఏళ్ల పిల్లవాడికి 50 ఏళ్ళు ఉన్నటువంటి అనుభవకులు వచ్చేస్తున్నారు. బికాస్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ నాట్ ఎట్ ఆల్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద డివోషన్ సెక్షన్. ఎప్పుడైతే వాడు హిందువుగా పుట్టి గుడికి వస్తాడు, నేను రోజు గుడికి వెళ్తానండి, రోజు నడుస్తాను, రోజు ఎందుకు ఎవరి కోసం తీసుకుంటున్నావు? నిన్ను రమ్మన్నాడా? లేదే. కానీ నా గొంతులు తిరగట్లేదండి. ఎలా తిరుగుతాయి? నీ గొంతులు తిరగాలంటే ఏం చేయాలి? ఇంట్లో అమ్మ నాన్న విస్మరిస్తున్నావు, వాళ్ళు చూసుకో
చూసుకోవట్లేదు, గణపతి మొక్కడమే లేదా. అసలు గణపతి రోజు పసుపు ఎవరు పెడుతున్నారు? వారానికి ఒక్క రోజు పెడితే ఎక్కువ, అది కూడా నడవచ్చు. ఇప్పుడైతే పసుపులేని వస్తుంది, సిటీలో గడపలేదు, ఒక్క ద్వారం తప్ప ఎంటైర్ పెట్టేస్తున్నాం. రూమ్లలో దగ్గర చూసుకోకుండా గడప. మొన్న అపార్ట్మెంట్ లో పిలిచారు, ఏదది వాసవి ఎల్పీ దగ్గర అవుతారు, ఇంకోటి ఏదో ఏది అవుతుంది గృహప్రవేశాలు పిలిచారు. ఆ వెంటనే తర్వాత మా కార్యక్రమం పెట్టారు. యజ్ఞాలు, యాగాలు, హోమాలు, ప్రతిష్టలు, బ్రహ్మోత్సవాలు, వార్షికోత్సవాలు, షష్ఠి పూర్తి, గృహప్రవేశాలు, మ్యారేజ్లు, రిసెప్షన్, డోలార్పణ, షష్ఠి పూర్తి అన్నిటి పెడతారు, అన్నిటి పిలుస్తారు. 2028 వరకు బుక్ అయిపోయాయి. అసలు డేట్సే చాలా చాలా వీలుగా ఉంటాయి. మరి ఒకరిని ఇంత ప్రశ్న అక్కడ గృహప్రవేశంలో ఏమిటి, నా భార్యకి 30 తులాల బంగారం ఉంది గురువు గారు, ఇంకో 30 తులాలు చేయించుకోవాలనుకుంటున్నా, మీరు ఏమంటారు అన్నాడు. అసలు అది ప్రశ్న? ఎంత కష్టపడ్డా 30 తులాల బంగారం చేయించలేకపోతున్నా, మరి ముందున్నది ఏం చేశామన్నా? ఓహో, ఆవిడ వచ్చింది, అసలు ఆవిడ బయటకు వచ్చింది. ఏమండి అని చెప్పారు గురువు గారు, కానీ ఆ 30 తులాలు పెట్టి ఈ ఇల్లు కొన్నాడు ఈ దరిద్రుడు అని తిట్టేసి, అందుకని 30 తులాలు తగలడుతున్నాడు, చేయాలి. అంటే దీని అర్థం ఏంటంటే మీరు బాగా గమనించండి, యద్భావం తద్భవతి. విద్యానామ నరస్య రూపమధికం ప్రచన్న ఉత్తరం విద్య భోగకరి యశస్సుకరి విద్యా బంధుజలో విదేశగమని విద్యా విధాన పశు సమాన అన్నాడు పెద్దలు. విద్య అనే 2 అక్షరాలు ఉంటే భోగము, యశస్సు, కీర్తి, సౌకర్యం ఇప్పుడు వచ్చేస్తాయి. విదేశస్తులు కూడా మన గుర్తులైపోతారు. ఇప్పుడు అందుకే వాడు చక్కగా మన సాంప్రదాయం అంతా వాడుకుంటారు. ఎదురు నెట్లో తీసుకొని పెట్టుకుంటారు. అక్కడ వాడు అద్భుతంగా గుడి కట్టుకుంటారు. నైజీరియాలో 500 అడుగుల వినాయక విగ్రహం, 500 అడుగుల రాము, 500 అడుగులు ఆంజనేయుడు పెట్టుకొని వాడు పూజ చేస్తున్నాడు. రోజు వేల జనం గుడికి వస్తారు. దీనికి ఏంటి మరి మనం ఎక్కడ ఉన్నాం? అడుగుకోవాలి. కార్యక్రమం జరుగుతుంది, విన్నాను. మా గురువు గారు ఏమనుకోకండి, క్షమించాలి. మరి ఈనాటి ఇంత కార్యక్రమంలో 7 గంటల 6 నిమిషాలు మొదలు పెట్టాను. 8 గంటల 20 నిమిషాలు అవుతాం. రియల్లీ గ్రేట్. ఎందుకంటే 10 గంటలున్నా మన పని మనం చేస్తున్నాం. అర్థమవుతుందా? జయరాములు మరి ఒక రామదాసు కీర్తన Thank you.
ఎంతసేపు మన మధ్యలో ఉన్నాం, మనం పడుకోబెట్టడం మనం కాబట్టి మరి మీరు భజనగా ఉంటున్నారు. శుక్రవారం ఇక్కడ ప్రతివారం భజన ఉంటుంది అన్నారు. మరి ఆ భజన మీరు చేసుకోవాల్సిందని కోరుతూ మళ్ళీ ఎన్నో దూరం వెళ్ళాలి కదా. అయితే ఒక చిన్న అనౌన్స్మెంట్ చూశాను నేను. 24 ఇక్కడ కార్తీక వనభోజనాలు ఉన్నాయని తెలియజేశారు. దానితో ఒక 200 కుటుంబాలు వస్తాయేమో, ఎక్కువనే వస్తాయి. అందరు భోజనానికి వచ్చేది అయ్యో తిప్పుకోకండి, భోజనానికే కదా. చాలా అదృష్టం. దాంట్లో అర్థం ఏంటమ్మా, ఎందుకు చేయాలి వనభోజనం? అసలు వనభోజనం అంటే ఏంటి? ఒకవేళ నాకు డేట్ ఉండి అవకాశం ఉంటే మీరందరూ అంగీకరిస్తే ఆ రోజు నేను రావడానికి ట్రై చేస్తాను. ఇక్కడికి అద్భుతంగా ఒక ఎవరు తిన్నా అందరూ మనం ఏం చేద్దామంటే అందరినీ కూర్చోబెట్టి మన సంకీర్తనలు అయిన వాళ్ళకి భోజనాలు అందించాలి. అది నీ బాధ్యత, సరేనా? తర్వాత మీ అక్క బాధ్యత. అక్క సుభద్ర అక్క ఏం చేస్తావు అక్క, నేనైతే నేను రిమాను. ఎందుకంటే మొత్తం రిమోట్ మీ దగ్గరే ఉండదు రోజంతా. ఇది మన కోసం చేసుకుంటాం, మన పంటనే, ఎవరి కోసం కాదు. మరి 20,000 అడుగుతారేమో ఎంతో పట్టి ఇది ఉంటుంది మీకు, నాకు తెలుసు. నేను డబ్బులు ఆశంటే ఇక్కడికి ఇంత తక్కువ ఇక్కడికి రానే నాకు మినిమం 6-7 మంది ప్రేక్షకులు ఉంటారు నా కార్యక్రమంలో. ఎంత లేదన్నా 1000 మంది పక్క, ఎంత లేదన్నా 500. కానీ నేను వారికి ఒక గౌరవం, నా దగ్గర 6 సంవత్సరాల కింద ఉంది వారి దగ్గర. ఎందుకో సడన్ గా కలిపేస్తే ఏమని ఇట్లా అనుకున్నానంటే, అంతకంటే భాగ్యమ గురువు గారు మీలాంటి వాళ్ళు వస్తున్నాను అంటే ఎవరు ఉన్నా లేకుండా నాకు ఒక కండిషన్ చెప్పండి, మీరు ఎవరు లేకున్నా పాడతాను అని అంటే నేను తప్పకుండా నాకు అప్పటి చాలా చెప్పాను అన్నానా. మరి మీరు ఓకేనా? 24వ తారీఖు అందరు తల ఉంటే కాదు, ఆయన చేయుతనిస్తే. మరి లక్ష్మక్క చేతిలో పోవా జోలో పోవాలంటే ఆలోచించాల్సిందే. అవునా కదా? అదంతే వెనక్కిపోతారు. ఒకే కూర్చోంటే ఎంతసేపు అన్న వాడుకోమంటారు. నేను అన్నాను, నేను నంది అవార్డు, గిన్నెస్ సర్టిఫికెట్, రాష్ట్రపతి పురస్కారం, ఇండియన్ ఐకాన్ అవార్డు అట్లా 485 అవార్డ్స్ తీసుకొని 7,217 ప్రోగ్రామ్ ఉంది. 7,217 ప్రోగ్రామ్ దాసరి నారాయణరావు గారి దగ్గర నుంచి మొదలుకొని నేటి డైరెక్టర్స్ అందరూ కూడా దీక్షకు వస్తే పండగ అనే పేరైతే పెట్టారు. చారణి గారికి పరిపూర్ణకి ఎవరైనా సరే ఆ బంగారుకి వేదిక బాగుంటుంది అంటారు. అంత తెచ్చుకున్నాను అమ్మయ్య, అంతకు మించి నేను చెప్పలేను. మరి ఈ కార్యక్రమం గురించి మంగళ పాడుకుందామా, నేను భజన చేసుకుంటాను. నా వాయిస్ నేను చేసుకోవచ్చు, మంగళ తర్వాత నేను చేసుకుంటాను. అయితే జోల పాడాలి కాబట్టి అందరూ కూర్చోవాలి. అమ్మ దగ్గర వచ్చి లైన్గా
దగ్గరికి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడతారు, తెలుగులోనే మాట్లాడతారు. చెప్పండి చెప్పండి. ఇక్కడ ఈ వాసవి కన్యకా పరమేశ్వర యజమాని వీరాము గారు, రామలింగేశ్వర గారు ఆయనతో కలిసి ఇక్కడ సంకీర్ణ కచేరీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్తీక మాసం వారంలో చక్కని వాయిద్య సంగీతాలతో ఏర్పాటు చేసి ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే అన్ని విషయాలు వస్తాయని చివరిగా అసాధారణమైనటువంటి తన ప్రతిభను చూపించినప్పుడు ఆయన కచేరీ చేస్తున్నారు. కాబట్టి మామూలు సామాన్యులు చేసేటువంటి పని కాదు. ఎంత సంగీతం మీద పట్టుకుంటే, ఎంత సంగీత సాధన ఉండేది మాత్రమే అది సాధ్యమవుతుంది. కానీ అది నా మహానుభావుడు వారిని మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు, ధన్యవాదాలు. చక్కటి స్వరాల సంగీతం, తర్వాత దానికి ఎంత అత్యంత మంచుకొని పాటు చేస్తున్నారు అమ్మవారు. తర్వాత అంతర్గతం కాకుండా ఆయన మధ్యలో కొన్ని సందేశాత్మకమైనటువంటి యొక్క ప్రజలకు ఇవ్వడం అనేది చాలా శుభసూచకము. అది ఉపయోగకరమైనటువంటి యొక్క ఇది కూడా వాళ్ళు చక్కగా అక్కడ దాని సందర్భానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా, సూచనలు, సలహాలు, మంచి మాటలు, తర్వాత కొన్ని శ్లోకాలు కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన కూడా వాళ్ళ మహా పాండిత్యాన్ని గ్రహించినటువంటి వారు. అదే విద్య యొక్క గొప్పతనాన్ని కూడా వారు చెప్పారు. విద్య ఆనరస్య రూపమర్థం ప్రచన్న గుర్తగరం విద్య యశస్సు భోగకరి విద్యా గురునాములు విద్యా పరాధిపతాలు విద్యా విశిష్ట దేవం విద్య నిర్మాణం విద్యార్థి ఆ పశువులు పెట్టి ఆయన చక్కగా విద్య నేర్పినటువంటి పశువులతో సమానం. ఆ విద్య గొప్పతనం ఉన్నట్లయితే ఇంకా అది మనసులో దాచుకున్నటువంటి ధనం లాంటిది. దొంగలకు దొంగలు రాత్రిజనం పంచలేదు అన్నటువంటి విదేశాల యొక్క బంధువులుగా ఏర్పడుతుంది. స్నేహితులకి కలుగుతుంది, గౌరవాన్ని ఉంటుంది, రాజుల చేత పొందుకోబడుతుంది. ఇప్పుడు ఆ సంగీత సరస్వతి కూడా వారికి అది ఉన్నది. దాని చేత వారు కూడా గౌరవించబడుతున్నారు. కచేరీ కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఆ వాసవి కన్యకా పరమేశ్వర అనుగ్రహం అందరికీ కావాలని వారి ఇక్కడ చేయాలని చెప్పి ముఖ్యంగా ఉదయం వాయిద్యకారులు చక్కగా వాయిస్తున్నారు. అది ఆశీర్వాదాలు కాకుండా అందులో ధన్యవాదాలు. మా ఆంజనేయులు గారు ఏం మాట్లాడతారు సార్? అందరి కోరిక ఏంటంటే ఒకటి అమ్మవారి పాటతో ముగిద్దాము. అమ్మవారి చాలా పాడారు, ఇంకోటి పాడాలా? అమ్మవారి పాటతో ముగించాలని కోరిక ఉంది. మా ప్రధాన అర్చకులు వచ్చి మీకు సన్మానం చేస్తారు. కొంత లోపల మామూలుగా వాడారు. మామూలు పాడండి తల్లి ఉన్నారు కదా. ఇంకా అన్నం పాటతో ఎండి చేస్తే మీరు సన్మానం చేయండి. Oh,
जय बोलो वासवी माता की जय। కింద అది టవల్ ఫస్ట్ వాళ్ళిద్దరు ఎక్కడైనా నా ఎక్కడ వాళ్ళు తల్లిదండ్రులతో సమానం కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ఇవమ్మ స్నానం చేయడం వెనుక ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శ్రియం వక్షస్య మాయుషమాయురారోగ్య చంద్రాభాం శ్రియమేశ్వరీం నమాం జనమాభిమరణాం అభిచంద్రాం హిరణ్యా భర్తనారద సోమా. జయ బలా వాసవి మాతా की जय। बोलो कन्यका परमेश्वरी माता की जय। कन्यका परमेश्वरी माता की जय। ఒకసారి అయ్యగారు చూడండి ఒకసారి. నిలబడండి. तस्मात् ब्राह्मणेभ्यो नमः वेदविदेभ्यो देवेभ्यो नमस्कुर्याणाम् श्रीरङ्गन्मे देवता प्रणादि पर्याप्यानन्तरायाय सर्वस्तोमोदनारुत्तरमः भवति सर्वस्यां दे सर्वेदेवसर्गावर्धमानस्य नित्यनिगमभूति शतमन्तं भवति शतमैश्वरं भवति शतमिदं शतं दीर्घमानस्तो रोचनो रोचमान शोभमान कल्याणमान शतमानं भवति शताय पुरुषदेन्द्रिये प्रतिदिशि शतं दीर्घमा सकला विशुद्धा श्री कन्यका परमेश्वर प्रसाद आत्मधा पूजमा शुभ्या भूतल ददास्तु श्री पद्मावती वेंकटेश्वर जी द्वारा कुलदेव राष्ट्र श्रीनिवास प्रसाद वासवी माता अनुग्रह संपूर्ण योग्यता श्रीरस्तो भ्याम भवन्तो महन्तो गृह्णन्तो तदास्तु जय बोलो वासवी माता की जय। कमलेश्वर रेडी अंदर कमलेश्वर रेडी వీళ్ళంతా కమిటీ మరి మీరు ఆయనకి ఏం చెప్పలేదు 24 రావాలా మాట్లాడుకుంటారు. ఓకే మాట్లాడు.